హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన తాజా వార్త. రైతన్నలకు ఈ నెల 22 నుండి మొదటి విడత 6,000 డబ్బులు జమ. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ కొట్టి కామెంట్ చేసి వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. రైతన్నలకు రైతు భరోసాకు సంబంధించిన నిధులు అనేవి ఎట్టకేలకు ఈ నెలలో పడే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం. నిన్న ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట్ పర్యటనలో భాగంగా నర్మెట్టలో మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి అర్హులైన రైతన్నలకు మొదటి విడత కింద ఎకరాకు 6,000 రూపాయల చొప్పున డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకు రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన 9,000 రూపాయల కోట్ల బడ్జెట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మొదటి విడత కింద కొన్ని ఎకరాలకు డబ్బులు అనేది జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ కొన్ని ఎకరాలు మరి ఎన్ని ఎకరాల వరకు డబ్బులు ఇస్తారనేది, మరి ఎవరికి డబ్బులు ఇస్తారని మరొక వీడియోలో మీకు వివరాలన్నీ కూడా అందించడం అయితే జరుగుతుంది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతన్నల ఖాతాలో ఈ నెల 22న చూసుకున్నది మరో 6 రోజుల్లోనే ఈ యొక్క డబ్బులు అనేటివి జమ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా సమాచారం. వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీటితో పాటుగా పిఎం కిసాన్ డబ్బులు ఎవరికైతే అకౌంట్లో జమ కాలేదో వారందరూ కూడా కంపల్సరీగా కామెంట్ చేయండి. మీకు దానికి సంబంధించిన సమస్య ఏంటో కంపల్సరీగా మీకైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా రైతులకు సంబంధించి ఎవరైతే వ్యవసాయం చేస్తున్న వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది. కాబట్టి ఈ నెల 22 నుంచి మొదటి విడత కింద డబ్బులు జమ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అందులో కూడా షేర్ చేయండి.